ధనుర్మాసంలో ఆండాళ్ళ అమ్మవారికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంది. మనం ధనుర్మాసం అంటే ఆండాళ్ళ అమ్మవారు గుర్తుకొస్తారు. ఆమె అసలు పేరు గోదాదేవి. గోదాదేవి కథ ఏమో మనం ఈరోజు తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీ విల్లుపుత్తూరులో విష్ణుచిత్తుడు అనేటువంటి భక్తుడు ఉండేవాడు. ఈ విల్లుపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకము. అందుకే ఇక్కడ ఆలయంలో ప్రధాన దైవము ఆ చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలన్నీ అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడు అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తము విష్ణుమూర్తి మీదనే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వార్లలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అనే గౌరవం కూడా ఇచ్చారు. అలాంటి పెరియాళ్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలను ఆడుతూ పాడుతూ పెరిగిందే. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లతో ఒకప్పటి గోపికలని, తానుండే విల్లుపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకున్నది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాలని మేలుకొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్లారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందే భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. మొదటి పాసురం మనము ఇప్పుడు చూస్తాము. మార్గళిత్తింగల్ మది నినైంద నన్ననాల్ நீராடப்போது வீரப்போது மினோ நைரிலையீர் சீர்மல்குமாய்ப் பாடிச் செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடுந்துநிலில் நந்தகோபன் குமரன் ஏரார் நந்த கன்னி யசோதை இளசிங்கம் காரிமேனி செங்கல் கதிர் மதியோ மொப்பால் முகத்தான் நாராயணனே நமக்கை பறை தருவான் பாரோர் పుగలపడిందేలో రేంబువాయ్. దీని భావం ఏమంటే, సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా, మార్గశిర మాసం ఎంతో మంచిది, వెన్నెలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. సూర్యుడైన నందగోపుని కుమారుడను విశాల నైత్రియగు యశోదకు సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరమును, చంద్రుని వలె ఆహ్లాదకరుడను, సూర్యుని వలె తేజోమయుడను అయిన నారాయణునే తప్పు ఇతరములను కోరిన
మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసిన విచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగా దానికి అంగమైన మార్గలి స్నానము చేయు కోరిక గల వారందరూ ఆలసింపగా శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్యలందరినూ ఆహ్వానించుచున్నది. ఇది మనకు తిరుప్పావైలో మొదటి పాసురము. ఈ పాసురము వ్రతము చేయుటకు అనువైన సమయము మాసము మార్గశిర శీర్షమాసం కనుకనే భాగవత్సం శ్లేషం కోరే భక్తులందరూ వ్రతం చేయగా మార్గలి స్నానం చేదురం రండి అని గోదాదేవి ఆహ్వానిస్తుంది. ఓ గోకుల వాసులారా, సిరి కన్యలారా, భాగవతము తీర్చుకొనగా వ్రతము చేయుదము రండి. మార్గశిర మాసం ఎంతో మంచిది కదరండి. మనసు పడిన వారెల్లరూ మార్గాలి నీరాడరండి. ఆపద శంకించుగాక ఆనంద తనయుని యశోద యాడెడు ఆ బాలసింహుని నీలమేఘ శ్యాముని హినశశి సమవదని నారాయణి గొల్ల విపుడు నరుల బొగడ రండి. ఆను